ఉంటుంది. దానికి వాంఛితార్థ ప్రదాయిని అని పేరు. ఇప్పుడు వాంఛితార్థ ప్రదాయిని అంటే మేము అడిగాను నువ్వు ఇవ్వలేదనకూడదు. నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మారవలసినటువంటి స్థితిని ఆ నామం చెప్తుంది. మనసులో ఏ మార్పు రావాలో చెప్పే నామం వాంఛితార్థ ప్రదాయిని. కాబట్టి అంత గొప్ప నామాన్ని, ఆ నామ వ్యాఖ్యానాన్ని మనం శ్రవణం చేస్తే మన జీవన పథంలో మనం జీవించేటటువంటి స్థితిలో ఒక గొప్ప మార్పు రావలసి ఉంటుంది. అందుకే మీరు ఒక్క విషయాన్ని గమనించండి. తల్లి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ 10 మందిని రక్షించాలనే ఉంటుంది. ఆవిడ గురించి ఒక నామం చెప్తుంటారు. మనం ఏమనుకుంటామంటే మేమేం తప్పు చేశామండి అంటుంటాం. ఏం తప్పు చేశామండి అన్నది నీకు తెలియకపోవచ్చు, కానీ తెలియక నువ్వు చేసేస్తుంటావు తప్పు. అది లెక్కలోకి ఈశ్వరుడు తీసుకుంటాడు.